హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వల్ల వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. ఇక చూడు దోస్తులు, మన వీడియోలో చాలా మంచి మంచి కంటెంట్లు వస్తున్నవి, కొత్త కొత్తవి మంచి ఉన్నవి. లాస్ట్ వరకు చూసి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక మంచి మంచి వీడియోలు తీసుకురావాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి దోస్తులు. ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అట్లే కామెంట్ కూడా పెట్టండి వీడియోస్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి. ఇంకా మీకు ఎవరెవరి స్టోరీస్ బాగా ఇష్టం అనిపిస్తున్నాయో కామెంట్ ద్వారా తెలపండి. ఇక ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కుర్రి, మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అవ్వు దోస్తులు, ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మన వీడియోస్ ఎట్లున్నాయో ఇక పక్కన బెల్ ఐకాన్ మాత్రం నొక్కండి దోస్తులు, మనం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే మంచిగా ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తుండండి. ఇక మంచి వీడియోలు తీసుకురానికి ఇంకా ప్రయత్నిస్తాము దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 110. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ఏందో కొత్త నుంచి ఏందో ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు, ఈ ముసలి ఇంకా రాకపోయే. ఎవరితోటి మాట్లాడకుండా ఇంట్లో ఉండడం ఎంత కష్టమో ఏమో. ఈ ముసలి ఇంటి పట్టం లేకపోయేసరికి నోరైతే ఎవరితోటి కొట్లాడ పెట్టుకోవాలా అనిపిస్తుంది. ముచ్చట పెట్టడానికేనేమో ఎవరు లేకపోయే. ఈడేవాడు నన్ను ఎంతగానం గుద్దుకుంటా పోతాండు. అయ్యో పోరడా, ఏందవ్వా ఏంది? అవ్వేందిరా అవ్వా? నేను ముసల్దాన్ లాగా అనిపిస్తున్నా నీ కంటికి? నువ్వు ముసల్దాన్లా కనిపించకపోతే పడస పిల్లలా కనిపిస్తున్నావు అనుకుంటున్నావా ఏంది? ఇవ డ్రెస్సు ఓ పాయింట్ అయ్యంగానే వయసు పిల్లవ అయిపోతావా? మంచిగా మాట్లాడు, నువ్వు వయసు పిల్ల ముసల్దాన్వి అని చెప్పేసి ఏందా మాటలు? నేను ఈడంగా పోతానే ఉన్నా, మెల్లగా పోతుంటే గుద్ది పోతున్నావు. ఇక క్షమించమ్మా తాగినందుకని కూడా అనకుండా పిలిస్తే మళ్ళీ నువ్వు ముసల్దానా గిసల్దానా అని మాట్లాడబడితే కానీ లేడబెట్టుకొని నడుస్తాను, కావాలనే గుద్దినవా? మరి నువ్వు పడుచు పిల్లవు కావాలనే గుద్దినా? మాటికి పడిచి పిల్లవు అంటావు. ఏంది నువ్వు గుద్దిని కాక ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మ చూసుకోకుండా తాకినట్టున్న గాదానికి గుద్దినవు అని ఏంది నీది రస? పోతుంటే గీతవ్వంతా నీకు ఒక్కరికే రాసి పెట్టినట్టు ఓ ఉరుకుతా ఉన్నావు. మనిషి వచ్చేది కనిపించదా నీకు? చూసుకొని పోవాలి, నీకు ఒక్కరి కోసమే లేదు ఇదంతా జాగా. ఓ తల్లి, నేను చూసుకోకుండా నిన్ను తాకినాక అవన్నీ మాటలు ఎందుకు? నువ్వు చూసుకొని వచ్చేది ఉంటివి, నేను చూడలేదు కాబట్టి. మరి నీ కళ్ళు ఎక్కడ పోయినవి? చూసుకొని వచ్చేది ఉండేవి. నేను గుద్దితే నువ్వెందుకు గుద్దించుకున్నావు మరి? ఈడెవడే నేను ఒక మాట అంటే ఆడొకటి అంటది. నేనేదో మాట్లాడుకుంటా నేను వస్తుంటే నువ్వు గుద్ది ఎందుకు గుద్దించుకున్నావు అని పడుతుంది. నన్ను చూస్తా ఏమవుతుందో ఏమో. ఒక్కొక్కరికి ఊకే నడుచుకుంటా పోతా ఉంటా, ఎవడో ఒకడు గుద్దుతా ఉంటాడు. గిట్లనే గుద్దిండు. ఇప్పుడు సారీ చెప్పరా అంటే సారీ చెప్పాడు. నువ్వు ఎందుకు గుద్దించుకున్నావు అని నన్నే అడగబట్టే. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? మీ ఇంట్లో మిలుపు ఏందో నేను మాట్లాడతా. మేము ఇంకా గిట్లనేనా నన్ను గుద్దుకుంటావో నువ్వు? అమ్మ ఈడు ఆడ అనేసి ఏందా మాటలు? చక్కగా మాట్లాడు, మంచిగా ఉండదు, మర్యాదగా మాట్లాడు. నేనేమని అంటున్నానా నిన్ను? ఇంత మంచిగా మర్యాదగా మాట్లాడుతుంటే గట్లా లొల్లి చేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నానని అంతగానో లొల్లు మొత్తుకుంటున్నావు? వయ్యమ్మ ఏమయ్యన్నది? నా మొగంతో కూర్చొని ముచ్చట పెడుతున్నావు. మరి నీ మొగంతో ముచ్చట పెట్టనీకే నాకు మస్తు సంతోషం అవుతుంది. అందుకే పిలిచి మరి గుద్దించుకొని ముచ్చట పెడతా ఉన్నా. ఓ బువ్వమ్మ, ఏంది నువ్వు వచ్చి బలగాన పడితేవి? నేను పోతుంటే నీ మొగడు గుద్దుకుంటూ పోతాడు. పిలిస్తే క్షమించమ్మా అని కూడా ఒక మాట అనకుండా లొల్లి పెట్టుకుంటాడు. చెప్పుకోమలా నీ మొగనికి. నాది మొగడు గట్లాంటేడుగాడు, చూసుకోకుండా తాకిందేమో, దానికే గంతరాద్దాంతం చేస్తావేందే ముసల్దానా? అబ్బో వచ్చిందమ్మా వయ్యారి మొగనికి వత్తాస వల్కనీకే బాగా చెప్తావు బువ్వమ్మ. నేను గిట్లనే పోతున్న పక్క పోటీ పోతుంటే తాకిండు. తాకితే మంచిగా ఎన్కేసుకొస్తున్నా మగన్ని. ఇగో నాది మొగడు, నీకు ఏడ తాకిదే చెప్పు? బువ్వమ్మ ఎన్నో తాకితే నేను గీడెందుకు అడుగుతా? గీనె తాకిచ్చిండు. గీడనే కదా, మరి నేను చూస్తూనే ఉన్నా ఆడికేంచి. ఆయన ఏదో నడుచుకుంటా వస్తాండు, నువ్వేం చేసినావు? మెల్లగా మాట్లాడుకుంటా ఏదో లోపల మాట్లాడుకుంటా అక్కడ పోతా ఉన్నావు. గా మిస్టేక్లో నువ్వు చూసుకోలేదు, ఆయన మంచిగానే వచ్చిండు, నువ్వే తాకిచ్చినావు. మళ్ళా గాయన మీద దబాయిస్తావేంది నువ్వు?
వాయమ్మో మొగుడు పిల్లలు నా మీంటి కొట్లాటకొస్తుర్రే తల్లి, నేను ఎవరికి చెప్పుకుందో ఏమో. ఓ తల్లి ఎందుకమ్మా లొల్లి పెడతావు? ఆ, క్షమించు తల్లి నీకు తాకినందుకు. ఇక పోవో. ఈ అమ్మ ఈ ముసలిది పెద్ద రాద్ధాంతం చేసేటట్టే ఉంది. క్షమించని అడగకపోతే ఎందుకు వచ్చిన బాధ? గా ముసల్ది వస్తే నిన్ను గుద్దాంది, మళ్ళా గా ముసల్దానికే నువ్వు ఎందుకు చెప్తేవి క్షమించని? ఆ ముసల్లే చెప్తావేమని నేను చూస్తా ఉన్నా, నువ్వు ఎందుకు చెప్తేవి? అక్కడిక్కడ పోయి గిబ్బువమ్మ గాడికి చూసిందంట, నేనే గుద్దిందంట, నేనే క్షమింపమని చెప్పాలంట. ఎంత ముద్దుగా చెప్పబడుతుంది. వాయమ్మో గీ ఆడల లొల్లి సాగదీస్తారే తల్లి. నేను మాత్రం వీడి నుంచి జంప్ అయితే ఏమని చేసుకోరి. అయినా నువ్వు రోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎవరో ఒకరు, వాళ్ళతో రోజు ఏదో ఒక లొల్లి పట్టుకుంటానా ఉంటావు. ఏందే నీకు పొద్దు పోదు? అంటే నేను కావాలని లొల్లి పెట్టుకుంటా అంటావు నువ్వు. గదే గదా చెప్తా ఉన్నా అప్పటి నుంచి ముచ్చట. ఇంకోసారి నా మొగనికి తాకినావా అంటే చూడు, మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు. వయసు పిల్లవు అనుకుంటున్నావా ఏంది? సైట్ కొట్ట నీకు చూస్తున్నావా ఏంది నా మొగనికి? ఏమే నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తానా నేను? నీ మొగని నా మొగ లేడా నాకు? నీ మొగని ఎందుకు దాక్తా, ఎందుకు లైన్ ఎత్తా? నాది మొగడు నీది ఏం గుద్దలేదు, నేను చూస్తానే ఉన్నా. అయినా సరే నువ్వు గెలికిచ్చి లొల్లి పెడతా అన్నావు, అందుకే అంటున్నా. వాయమ్మో ఇదేంది ఆనికి నాకు ఇంకేదో గట్ట పెట్టేటట్టుంది. ఇక మెల్లగా సప్పుడు కాకుండా ఓడే మంచిది. ఇక ఏదో ఒక మాట అనాలి, నా మీద పడకుండా ఈ నుంచి బయటపడాలి. నీ మొగని బాగానే ఎన్కేసుకొస్తున్నావు, ఇంకోసారి దాకిందంటే చూడు మంచిగా ఉండదు. పొయ్యి నేను ఇక సర్పంచ్కి చెప్తాను, ఇక గిట్లా చేసిండు గీ బువ్వ మా మొగడు ఊకే నాకు దాక్కుంటున్నాడు, ఏందో చూడని చెప్తా. పంచాయతీ పెట్టిస్తా చూడు వల్ల. పో పెట్టుకోపో, నేను కూడా చెప్తా గాని. మొగడు గుద్దగానే బువ్వ మురికొచ్చింది కొట్లాటకి ఎంత ముద్దుగా. వాయమ్మ వచ్చే ఎదగి ముసలి అమ్మో లేకపోయేసరికి పానం అంతా బుగులు లేసే, ఎవరు ముచ్చట లేకపాయే. బాగున్నావురా? ఏడిపోయినావు ఇన్ని రోజులు పోతివి? ఎన్ని రోజులు పోయినా సుబ్బమ్మ నువ్వు భలే మాట్లాడబడుతుంది. పోయింది 3 రోజులు, ఇన్ని రోజులు పోయినావు ఏడిపోతి అని అడగబడుతుంది. అమ్మో మగరాలు నొలకడానికి పోయినావు. ఏమమ్మా సుజాత మంచిగున్నావా? బాగున్నావా? నువ్వెట్లున్నావు? బాగున్నావా? బాగానే ఉన్నా. నీ మొగడు మంచిగా ఉన్నాడా? బాగుంది సుజాత. చిన్ని బాగున్నావా నువ్వు? బాగున్నా. ఏమైంది బువ్వమ్మో ఈరోజు బాగా టైం దొరికింది, మా ఇంటి ముంగట ముచ్చట పెట్టారు సుబ్బు నువ్వు? ఏం లేదే అవ్వా, ఈ సుబ్బవ్వ నా మొగని గుద్ది లొల్లి పెట్టుకట్టాంది. గట్లనే గాడికెంచి చూసి వచ్చి అడుగుతున్నాకంతే. సరే పోరి లోపలికి ఇప్పుడే వచ్చిర్రు, ఎంతసేపు అవుతుందో వచ్చి మోకం కాలు చేతులు కడుకోపోర్రి, నేను తర్వాత వచ్చి కలుస్తా గాని. ఏమే సుబ్బావా ఆయనతోటి నువ్వెందుకే లొల్లికోతావు ఊకే? నేను లొల్లి పెట్టుకున్నా, నువ్వు కూడా బాగున్నావు. నేను ఇంకా రాకపాయే, ఇంట్లో దిక్కు చూసుకుంటా. ముసలా ఇంకా రాకపాయే, ఎక్కడ పోయిందో ఎక్కడ పోదు అక్కడనే వాయే, ఇంకా రాలేదు అని ఆలోచించుకుంటా మెల్ల నడుచుకుంటా పోతా ఉన్నా. ఇక బువ్వమ్మ వస్తే గుద్దుకుంటా పోయిండు, మరి నేను ఒప్పుకుంటానా? చాలు ఒక సుబ్బూరి సంగతి నాకు తెలియదా? వస్తేనే ముచ్చట కలిగించుకున్నావు, లోపలికన్నా ఓనిస్తావానే? పొర్రి లోపలికైతే పోరి, నేను వస్తాగాని జరసేపు ఆగి. ఏం పిల్ల మొగను వేలుకరాలేదు ఎంబడి? వస్తాడు, ఆయన ఆఫీస్కి వెళ్ళిండు, జర కుదరలేదు, అందుకే మేము వచ్చినాం. పిల్ల ముద్దుగా అయింది, ఏమైనా విశేషం ఉందో ఏమో? ఇప్పుడే వచ్చిరు, ఇవన్నీ అడిగితే బాగుండదు, ఇంట్లో కూడా పోలేదు, జరసేపు ఆగి వచ్చి మళ్ళీ అడుగుతా. అమ్మో నేను కుట్టాను, ఊరంతా టాంటాం చెయ్యను తెలుసుకొని. ఏందవ్వా గీ సుబ్బాబు ఇంకా మారలేదానే? ఏడనే గిట్లనే వస్తుంటది, ఎవరికో ఒకరికి దానికి సరిగా కళ్ళు కనిపించవు, ఎవరికో ఒకరికి కుదురుతుంది, మళ్ళీ అదే లొల్లి పెట్టుకుంటుంది. సరిపోయింది అబ్బు మనలా ఇలాగా బువ్వ మా మగనికి గుద్దినట్టు లొల్లి పెట్టుకుంది. ఏందవ్వా అమ్మ ఇట్లా రారా తిననైతే మధ్యాహ్నము ఎవరు రానట్టే కొడుతుంది ఇంట్లో? అవ్వు బిడ్డ చాలా రోజులు అవుతుంది, వాళ్ళు పన్ను మీద ఉండి ఇక అట్లనే టిఫిన్ కట్టుకునే పోతుర్రు మధ్యాహ్నం తిననీకే, ఇక ఇంటికే వస్తలేరు, ఇక రాత్రికే వస్తారు. ఇక అమ్మ మొహం కాళ్ళు ఆడుకొని వచ్చి కూర్చోపో, ఇంత చాయ్ అన్న పాలు పెట్టుకొచ్చిస్తా. పర్లేదే అవ్వా నేను పెట్టుకుంటది, నువ్వెందుకే ఇక మళ్ళా పెట్టుడు. ఉత్తమ మంచిది కాదు పిల్ల, గట్లన్న పడుతుంది, నేను పెడతది. ఏమనుకుంటున్నావు మీ అవ్వ అంటే? అన్ని పనులు చక్క చేసేస్తుంది.
అదెందుకు రమ్మని ఫోన్ చేసి పోయి అవుతుందంతి ఏం పని పడ్డదో. అబ్బో గీ అనిత టక్కులా ఎడకపోతున్నట్టుంది. ఎడకపోతున్నావు అనిత? ఏడికి లేదు, కిరాణా షాప్ కాడికి పోతున్నా. కిరాణా షాప్కి పోతుందో గాది అంతానికి పోతుందో దీనికి ఉన్న పని ఏందిగా, వాళ్ళ దగ్గరికి ఊరుకోడు, దాని పని చూసుకున్నాడు వచ్చుడు. నువ్వు ఎడుకోబోతున్నట్టున్నావు? నేను ఎడుకోతున్నా, మళ్ళీ అవతానికి పోతున్నా. అట్లనా? పో పో, ఉన్నది ఇంట్లోనే ఉన్నది పో. ఈ మధ్య పనికి వస్తలేవు, మరి ఏం చేస్తున్నావు? ఏడరా నా మొగం తీసుకొచ్చినప్పటి నుంచి ఇంకా ఆయనకు సేవలు చేసుకున్నాడు, నా పొలం పనులు చేసుకున్నాడు. ఇక నాది నాకే సరిపోతుంది. ఇక నేను ఎవరు వెంబడి పనికి వచ్చేంత టైమే దొరకలేదు. వస్తా పాటు ఇక రేపెళ్ళు ఉండేవి ఎప్పుడన్నా వస్తా కానీ ఇంకా ఇలా అయితే జర కొద్దిగా అంత పని ఉంది, ఇంత పని చూసుకొని వస్తా. ఇది ఇండైరెక్ట్గా పోయిగా నాకు పని ఉంది అని చెప్తోంది. అర్థమైంది ఇది అంతానికే పోతుంది అని. నువ్వు మళ్ళీ అవతోటి మాట్లాడుతూ ఉండి వస్తా నేను ఇప్పుడే. సరే సరే. ఎవరికంటే అయితే పడొద్దు అనుకుంటానో దానికంటనే పడితే ఇది ఎంత మూత మోసుకుంటుందో ఏమో. ఇప్పటికైనా దానికి డౌట్ వస్తూనే ఉంది. ఇది కిరాణా షాపు అన్నది కానీ ఇది ఓదు వాడికి అని అర్థమైండొచ్చు దీనికి. ఈ నంగనాచి మాటలు మాత్రం మస్తు చెప్తుంది. గీ అనితకి ఇది పని అనుకుంటా. ఓ మళ్ళావా ఉన్నావా ఇంట్లో? రా స్వాతి. ఏం చేస్తున్నావే పెద్ది? ఏం చేస్తా, ఇప్పుడే ఖాళీ ఉన్న ఛాయన పెట్టుకుని తాగుదామని అనుకుంటున్నాను, వచ్చినావు. సుజాత ఏం చేస్తుంది? లేదురయ్యా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళ అవ్వ వచ్చే కదా తోలుకపోయింది. అట్లనా? మంచిగానే పోయింది పాటు, చాలా రోజులు అవుతుంది పోక కూడా, బాగా పోయింది పాటు. ఏం లేదే పెద్ద, ఉట్టిగానే వస్తే ఏం చేస్తున్నావు వాళ్ళు కరీతావని చెప్పి వస్తే. పొద్దున మా అత్తకి నాకు లొల్లి అయింది, చిన్న లొల్లి. ఇక మూడాఫ్లా మంచిగా లేను, ఇంట్లో ఉంటే ఇంకా మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది ఆయన చూసుకుంటా కూసిట అని చెప్పి చప్పుడు కాకుండా వస్తే. అట్లనా? కూసో మరి. గాని తెడుకో బట్టే ఏమో ఏడుకోతుందో ఏమో, కూలికి రమ్మంటే కూడా వస్తలేదా పిల్ల. వస్తుందేమో పట్టు 2-3 రోజులు అయినాక వస్తుంది అన్నది, వస్తుందేమో మరి. ఇంతకీ మీ అత్తరు గూడర్లకు ఎందుకు వచ్చేలోళ్ళి? గదే పని కోసమే, ఇంకెందుకు వస్తుంది. ఇక నేను కొంచెం లేట్గా లేస్తే ఆ లేచి తర్వాత అన్ని పనులు చేసుకుంది. మరి చేసుకున్న దానికి నేనేం చేతు, ఇక బట్టల విషయంలో లొల్లయింది మా ఇద్దరికి. అది పక్కన పెట్టు కానీ ఇక గీ అనిత మెల్లగా ఆడంగపోతుంది. పోతున్నావు అంటే చెప్పకుండా కిరాణా షాప్ పోతున్నా అంటుంది. గాదితోటి ఇంకా నడిపిస్తూనే ఉందా వ్యవహారము. గీ పిల్లకు అన్ని విషయాలు కావాలి. ఓ విషయం చెప్తా, ఎవరు చెప్పకు మరి. ఏంటి చెప్పరా? అదే ఎవరు చెప్పినట్టుంది. దేని గురించో ఎవరు చెప్పా అనుకుంటారు? అమ్మో బక్కవ కూడా వచ్చాయి కదా. రావే అవ్వారా. ఏం లేదు కానీ గా పిల్ల కలత్తకు లొల్లైంది, ఆ విషయం ఎవరు చెప్పకు నువ్వు చెప్పినట్టు అంటుంది. గది చెప్తుంది కానీ ఏంది గిట్ల వస్తుంది? ఎందుకు మళ్ళా గట్లనగా పడుతుంది? రావద్దా ఏంది మీ ఇంటికి? ఇష్యూ ఊకవే గట్లన పడుతుంది, నేనేం గట్లా అనుకుంటలేను కానీ ఎందుకు వస్తుంది అని అడిగితే. ముసలానికి ఇంత పొద్దున పప్పు చేసినా నూకులు పోతలేదంట, ఒక్కటే గురుగుతా ఉన్నాడు. పొద్దున నిన్నప్పటి నుంచి గురుగుతుండు, మధ్యాహ్నం అదే పెట్టినా తింటలేడు. మళ్ళా ఇప్పుడు రాత్రికి కూడా గదే నానే అంటే మరి ఏం చేతు. చారు చాలా ఉంది పప్పు చారు, తింటాడేమో అంటే ముసలాడు గిచ్చుకుంటా గిట్ట తిన్నాడు, 2-3 మెతుకులు తిన్నాడు. పొద్దున్న నుంచి ఆ పప్పు అంతా అట్లనే ఉంది. ఈ దాంట్లోకి ఏదైనా కూర చేస్తానని తింటాడేమో అని. ఇప్పుడు నేనే చేద్దాం, మా కూర శాతం అయితే లేదు, అందుకే ఇంత పట్టుకోదాం అని చెప్పి వచ్చిన. ఏం కూర చేసినావు మళ్ళా? ఏంది అవ్వ ఏం చేయలే నేను ఇలా, మా కూడలాని చేసి పోయింది. ఇంత చేపల పులుసు పెట్టింది, మా మటన్ వండింది, ఇంత చికెన్ ఫ్రై చేసింది, పోయింది ఆమె. వాళ్ళు అవ్వచ్చే కదా తోలుకపోయింది వాళ్ళ ఇంటికి, 2-3 రోజులు ఉండేసి వస్తుందేమో. అట్లనా? బాగా పోయిందమ్మా. లేక శాండోళ్ళకి వాళ్ళ అవ్వ బాగానే వచ్చింది. అవును కానీ ఇంకా అనిత ఇంటికి తలపెట్టుంది, ఏడుకోయింది పిల్ల లేదు. ఏమో పిల్ల పక్కన నవ్వాడుతుంది. అందరికి దాని గురించే కావాలి, ముసలానికి దాని గురించే కావాలి, ముసలానికి దాని గురించే కావాలి, పడసలకు దాని గురించే కావాలి. ఇంకో పిల్ల గట్లా మాట్లాడబడుతుంది. ఏదో ఇంటికి వస్తే కదా, ఇంటి ముంగట్నే కదా తలపెట్టుంది, ఇంటికి వచ్చిందేమో అనుకుంటే ఇక లేకపోయా అడిగితే ఏమో పిల్ల గంటగా నవ్వాడుతుంది. ఊకోవే అవ్వ, దాని గురించి అన్నీ తెలిసి కూడా మళ్ళీ గట్లా అడిగితే ఏం చెప్పాలి నీకు? ఇక ఇప్పటి వరకే నీకు అర్థం కావాలి. పాడుగాను నాకేందుకు అమ్మ పోని అక్కడ ముసలోనికి ఇంత కూరేసి మళ్ళా పోతా నేను. ముసలోళ్ళు పెట్టుకుంటాడు మళ్ళా. మధ్యాహ్నం ఒక్క మెతుకు నోట్లో పెట్టలేదు, ఇంకా ఆకలి అవుతుందంట. ఇక గులుగుతా కూర్చున్నాడు. ఓ బుక్ వేస్తా తింటాడేమో ఇప్పుడే. వేస్తా కానీ కూర్చోరాదే. మళ్ళా పని ఉంటే చెప్పు, రేపు వస్తా నేను. ఇక మా అత్త ఒక్కటే లొల్లి పెట్టుకుంటుంది ఇంటికాడ ఉంటే. ఏం చేతావు ఊకే పిచ్చి లేపుతుంది. పిల్లల్ని పంపించినాక ఇంటికి ముంగట కళ్ళ ముంగట కనిపిద్దా నీకు? ఎప్పుడు పని చేసుకుంటూనే ఉండాలి నేను.
ఎవరన్నా అత్తలకి గట్లనే ఉంటుంది సాతి గట్ల అంటే ఎట్లా చెప్పు. ఇగో మంచిగా కాలు చేతులు మంచిగా ఆడుతున్నప్పుడే 4 రూపాయలు వెనకాల వేసుకోవాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే. ముసలి అయినాక శాతం అయితే అది గట్ల గా ఉద్దేశంతో ఆమె అట్లా అంటది. కానీ మీకేమో అర్థం కాదు మా ఇంట్లో ఉండనిస్తలేదని మీరు అనుకుంటారు. రేపు రేపు మంచిగా మీకే మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్తారు. గాదానికి గంత కోపం అయితే ఎట్లా పిల్ల? ఏమో తీయ చెప్పనైతే చెప్పు, పని ఉంటే మరి ఫోన్ చేసి అన్న చెప్పు, నేను పోతున్నా. ఇంట్లో కనిపించకపోతే ఎక్కడెక్కడ మొత్తుకుంటుందో ఏమో, మళ్ళీ ఇంటికి పోయినాక లొల్లి పెట్టుకుంటుంది ఏడుకోయిందా అని. పన్నెందుకు లేదు పిల్ల, మస్తు పని ఉంది. ఎవరు జతకు లేరని నేను కూడా పోతలేను. వస్తారా మరి? పోతా నేను రేపు. జతకు ఎవరు లేకపోయింది ఇక ఈ బక్కవ లేదా పక్కనే ఉంటుంది, తోలుకొని పోవచ్చు. నాకు ఒక కబురు పెడితే నేను కూడా వస్తా. పని లేదేమో పిలుస్తలేదని చెప్పేసి నేను సపడ కాకుంటుంటి. పోతున్నా మళ్ళావా నేను. సరే ఓ ఉండే కూర వేసుకొస్తా. అమ్మ ముసలాడు ఒకటే లల్లి పెట్టుకోవట్టే, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా కానీ నీతోటి. ఒక్కదాని నావైతే అవ్వు రేపు పనికంటే వస్తావే. ఆ పిల్లాడి అడిగి వాయే పనికి మస్తు ఉంది, పని లేదా కానీ ఎవరు వస్తలేరు అనేసి పోతలేను. వస్తావా నువ్వు? వస్తారా? పోతా నేను. ముసలాం టెన్షన్కి ఎట్లా ఉరుకుతుంది చూడు. ఒక్కరోజు కొడలా లేకపోతే ఇల్లంతా ఇట్లనో కొడతా పుట్టబట్టే. నా పిల్లలతో నా రమ్మంట వచ్చి ఉంటా 2-3 రోజులు. ఒక్కదాని ఉండబుద్ధి కూడా కాదు గిట్లుంటే. హలో సబిత, ఏం చేస్తున్నావురా? పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది బిడ్డ, రాదు 2-3 రోజులు ఉండిపోదు. ఎందుకే బాగానే అడగబడుతుంది? ఎన్నెళ్ళింది? ఇంట్లో ఒక్కదానే ఉన్న బిడ్డ. ఇక మీ సుజాత కూడా లేకపాయే. ఆ లవ్ వచ్చి తోలుకపోయింది. వచ్చి 2-3 రోజులు ఉండి ఇల్లంతా నిండి పోతే మంచిగా ఉంటుంది కదా. ఏమోనే చూస్తా, మీ అల్లునికి అడుగుతా ఏమంటాడో ఏమో. మళ్ళా స్కూళ్ళు ఉన్నాయి పిల్లలవి, మళ్ళీ ఎట్లనో ఏమంటాడో ఏమో. ఎట్లా శనివారం ఆదివారమే కదా, సోమవారం అట్లా పోదురు కానీ రా బిడ్డ. జరా చూసినట్టు కూడా ఉంటుంది పిల్లల్ని మంచిగా. అవే పిల్లలు కూడా ఒక్కటే అడుగుతున్నారు కానీ ఇక బల్లాల కూతురు అని చెప్పేసి నేను తీసుకొస్తలేను. వస్తుందని పట్టు ఆయన కాడి. సరే సరే మరి అల్లుని అడిగినా చెప్పమ్మా. సరే ఉంటనే. అది అది వచ్చినావా? అనిత లోపలికి రాకుండా బయట నిలబడి పిలుస్తావు? చెప్పు. అది ఫోన్ చేసినావు ఎందుకు? ఏంటి అనిత, లోపలికి రా, ఇంట్లో ఎవరు లేరు. లోపలికి రావచ్చు కదా, ఎందుకు అట్లా బయట నిలబడి పిలుస్తున్నావు? ఏం లేదు, పని ఉంది. నువ్వేమో ఫోన్ చేసి అర్జెంటుగా రా అని చెప్పి ఏందో కనుక్కొని పోదామని చెప్పి వచ్చిన. నువ్వు ఊగిరుంటే చెప్పేది కాదు, లోపలికి వస్తే చెప్తా. చెప్పొచ్చు కదా. అది ఏంటో వెళ్తా నేను, నాకు టైం లేదు, కొంచెం వేరే వేరే పనులు ఉన్నవి చూసుకోవాలి. పొలం కాడికి వెళ్ళేది ఉంటుంది కదా రేపు. నాకంటే ఎక్కువనా నీకు పనులు? అలా అని కాదు అది. సరే చెప్పు, పద లోపలికి. చెప్పు అది ఏంటి? ఒకటి అడుగుతా, ఏమనుకోవు కదా? అబ్బా ఏమనుకోలే, చెప్పు. కాదని కూడా అనొద్దు. అడుగు బాబు, ఏంటో ఫస్ట్. నువ్వు సరే అంటానంటేనే అడుగుతా. నువ్వు ఏం అడుగుతావో నాకు తెలియకుండా నేను సరే అని ఎలా అంటా చెప్పు. నువ్వు చెప్తానే కదా ఏందని తెలుస్తుంది. అప్పుడు ఓకే చెప్తానా నువ్వు చెప్తానా వినొచ్చు. ప్లీజ్ అనిత, అలా నాకు ఓకే చెప్పు. సరేలే ఓకే చెప్పు. నిన్ను నన్ను మరి చెప్పు. అది నేను ఏమనుకోను, ఓకే కూడా చెప్పినా కదా, ఎందుకు మళ్ళీ అంతగానో ఆలోచిస్తున్నావు? చెప్పు. తప్పుగా అస్సలు అనుకోవద్దు ప్లీజ్. సరేలే చెప్పు. ఏం తప్పు అనుకోను, చెప్పు. ఏంటి ఇంత దగ్గరికి వస్తున్నావు? ఏమైంది అది ఈరోజు నీకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అనిత, నిన్ను ఒక్కసారి వాటేసుకోవాలనిపిస్తుంది. అయ్యో వదులు అది వదులు. ప్లీజ్ అనిత, అలా అనుకో, కొద్దిసేపు ప్లీజ్. ఎన్నో రోజుల నుంచి నేను ఇట్లా హత్తుకోవాలని ఉంది నాకు, కానీ నువ్వు ఏమనుకుంటావా అని చెప్పేసి వెనక ముందైనా ఇక ఈరోజు మాత్రం ఎలాగైనా సరే నేను హత్తుకోవాలనుకున్నా. అందుకని చెప్పేసి నేను పిలిచిన. ఏమనుకోకు అనిత, ప్లీజ్ అనిత. వామ్మో నాకేదేదో అయిపోతుంది. నేను ఇట్లా పడిపోయింది మీద మొత్తానికి. ఇంకా కొద్దిసేపు ఇలాగే ఉంటే ఏం జరుగుతుందో ఏమో. అది ఇక చాలు, లెగు మీదికెంచి. నేను లవ్వను, నాకు చాలా బాగుంది ఇలాగే. ఎన్నో రోజుల నుంచి నా లోపల నేనే నలిగిపోతా ఉన్నా. ఈరోజు నిన్ను ఇట్లా హత్తుకోగానే నాకు రెక్కలు వచ్చినట్టు అయ్యింది. ఎంత బాగుందో తెలుసా అనిత. అసలు నువ్వు నా మొత్తానికి నా జీవితంలో ఉండిపో అనిత, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అయ్యో నేను ఇప్పుడు ఏం చెప్పాలి, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అబ్బా ఏమైంది అనిత, ఏం మాట్లాడవు? ప్లీజ్ చెప్పు. నాతో ఉంటావా ఇప్పటికి ఇలాగే? నువ్వు ఇలా నన్ను పట్టుకుంటే నా నోట్లో నుంచి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు, మాటలే రావట్లేదు. అది దీన్ని బట్టే అర్థమవుతుంది అనిత, నేనంటే నీకు కూడా చాలా ప్రేమ ఉందని. కానీ నువ్వే నన్ను అసలు దూరం పెడుతున్నావు. నువ్వంటే నాకు ప్రాణం అనిత. ప్లీజ్ అనిత, నన్ను వదిలిపెట్టకు. ఎప్పటికీ ఇలాగే మన ఇద్దరం కలిసి ఉందాం ప్రేమగా. ఎవరికి తెలియకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము. నువ్వు నాకు కావాలి అనిత.
నాకు ఏదేదో అయిపోతుంది. ఈ ఆదికి ఏమని చెప్పాలి, నాకు అసలు ఏం అర్థమవుతలేదు. పెళ్ళి అంటుండు, ఎలా చేసుకుంటాము, నా భర్త ఉండు, నాకు అసలు ఏం అర్థమవుతలేదు. ప్లీజ్ ఆది ఒకసారి లేవ్వవా? ఆది లేవ్వు ఆది. లేదని తాను నాకు చెప్పవలసిందే. ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా రహస్యంగా? నువ్వు ఈ విషయం చెప్పిన దాకా నేను నిన్ను వదిలే అస్సలు నాకు ఇష్టం లేదు. నిన్ను వదిలిపెట్టే ఇష్టమే లేదు. ఇప్పుడు ఇలా వాటేసుకున్నాక ఇంకా అసలుకే లేదు, నాకు నీపైనే ఉంది. అబ్బా ఏంటి ఆది వదులు. నువ్వు చెప్పే వరకు నేను వదలను. మనం పెళ్లి చేసుకుందామా? ఈ రోజు వీడియో చూసిరు కదా దోస్తులు, ఇక ఎట్లుంది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, ఎంకరేజ్ చేయండిలా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు దోస్తులు. ఇంకా మంచిగా ఉంది స్టోరీ, మాత్రమే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.